హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు చిన్నస్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే ఈ వీడియోలో మీకు చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలని నేను మీకు రెసిపీ చూపిస్తాను. దీనికైతే ఫస్ట్ మనం ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకొని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడైతే ఒక కడాయి పెట్టుకొని 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని సన్నగా తరిగిన పచ్చిమిర్చి 3 యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. సో చికెన్ ఏంటంటే మీకు కావాలంటే మ్యారినేట్ కూడా చేసి పెట్టుకోవచ్చు, బట్ నేనైతే మ్యారినేట్ చేయలేదు. ఇలాగ ఆయిల్లో ఫ్రై చేసి తర్వాత అన్నీ వేస్తే స్పైసెస్ బాగుంటుందని. సో ఇలా యాడ్ చేశాక మనకి దీంట్లోనే మనం ఏం వాటర్ యాడ్ చేయబడలేదు, దీంట్లోనే చాలా వాటర్ అనేది మనకు వస్తుందన్నమాట. సో ఇప్పుడైతే 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ అలా కుక్ అవ్వనివ్వండి. అలా కుక్ అయితే ఏంటంటే ముక్క అనేది గట్టిగా అవ్వకుండా అలాగే మెత్తగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట. అల్లం పేస్ట్ అవంతా ముక్కకు పట్టి ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, చికెన్ కలర్ అయితే చేంజ్ అయ్యింది, ఇంకా వాటర్ అయితే ఉన్నాయి, ఇవన్నీ ఇంకిపోవాలి. ముందైతే కొంచెం పసుపు ఒక 1 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేశాను. పసుపు వేసాక బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే కుక్ అవ్వనివ్వండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వాటర్ అన్నీ ఇంకిపోయి ఆయిల్ అయితే సపరేట్ అవుతుంది. ఇలా సపరేట్ అయినప్పుడు ఒక 1.5 టేబుల్ స్పూన్ వచ్చి సాల్ట్, తగినంత ఉప్పు అయితే వేసుకొని దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. సో ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఆనియన్స్, ఒక కప్ ఆనియన్స్ తీసుకున్నాను, ఒక స్మాల్ సైజ్ ఆనియన్ అనమాట. ఆనియన్ తీసుకొని సన్నగా తరిగిన ఆనియన్స్ కూడా దీంట్లో యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో అవి కొంచెం ఫ్రై అయ్యాక 1.5 టేబుల్ స్పూను కారం అయితే తీసుకున్నాను. మీకు మీ టేస్ట్కి తగ్గట్టు కారం కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాన్ వెజ్లోకి కొంచెం స్పైసీ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అనమాట టేస్ట్. చికెన్ ఫ్రై కూడా కొంచెం కారం ఎక్కువ ఉంటే ఇంకా బాగుంటుంది. సో అలా వేసుకున్నాక కొంచెం ఫ్రై చేసుకొని ఇప్పుడైతే 1 టేబుల్ స్పూను ధనియాల పౌడరు అండ్ 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి, అదంతా ముక్కకు బాగా పట్టేటట్టు. ఇలా కలుపుకున్నాక 1/2 చెక్క నిమ్మరసం అనేది నేను యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేయడం వల్ల అయితే ముక్క తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రైస్కి. అండ్ ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు చూసారు కదా ముక్క అంతా ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే లాస్ట్లో ఇలాగా కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి, ఎంతో స్పైసీ అండ్ టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇలా మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కమెంట్లో చెప్పండి. మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.